నమస్తే అండి. మనం ప్రీవియస్ వీడియోలో చూసినాం కదా! ఓపీ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలని. ఆ ఓపీ రిజిస్ట్రేషన్ అయిపోగానే తర్వాత ఆ ఓపీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తి మెడికల్ ఆఫీసర్ దగ్గరికొస్తాడు. ఆ మెడికల్ ఆఫీసర్‌కి ఒక లాగిన్ ఇచ్చారు కదా! సేమ్ అది కూడా ఓపీడీకి ఇచ్చినట్టే యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చారండి. మనం గూగుల్ క్రోమ్‌లోకెళ్ళి మనం ఈ వెబ్‌సైట్‌ని టైప్ చేసి సేమ్ తనకి ఇంటర్‌ఫేస్ ఒకేలాగొస్తది. మెడికల్ ఆఫీసర్‌కి కూడా అలానే వస్తదండి. దాంట్లో యూజర్ నేమ్, పాస్వర్డ్ టైప్ చేసామనుకోండి, క్యాప్చర్ చేస్తే లాగిన్ కొడితే ఓపెన్ అయితుంది. దాని తర్వాత ఇలా వస్తదండి ఇంటర్‌ఫేస్, డాష్‌బోర్డ్ మొత్తం. ఇందాకడ మనం పెట్టింది గోలి నరేష్ అనే వ్యక్తిని ఓపీడీ రిజిస్ట్రేషన్ చేశాం. దాని పేషెంట్ ఐడీ ఇక్కడొచ్చింది కదండీ! దాన్ని క్లిక్ చేసామనుకోండి, దాని ప్రొఫైల్ వస్తది. ఈ విధంగా గోలి నరేష్ అని వచ్చింది. పేషెంట్ ఐడీ వచ్చింది. మెయిల్ అని వచ్చింది. తనకి ఇల్‌నెస్ ఏంటి? ఇల్‌నెస్ కాఫ్ అని పెట్టాం. కాఫ్ అని పెట్టి ఇట్లా కాఫ్ అని పెట్టి యాడ్ కొట్టాలండి. యాడ్ కొడితే ఇక్కడ రైట్ సైడ్ చూడండి యాడ్ అయింది కాఫ్. దాని తర్వాత పేషెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉన్నాయండి. మనకి తెలియదు అంతగనగా. మనం టెక్నికల్ పర్సన్ కాబట్టి అవి డాక్టర్‌కి తెలుసు. అవన్నిటిని ఈ రైట్ సైడ్ బాక్సెస్‌లో ఎంటర్ చేయాలి. చేశాక ఇన్వెస్టిగేషన్‌లో ఏమన్నా టెస్ట్‌లు రాయాలనుకున్నారనుకోండి, ల్యాబ్‌కి రిఫర్ చేయాలనుకోండి, దానికి సంబంధించి ఇప్పుడు నేను బ్లడ్ గ్రూపింగ్ అని తీసుకున్నాను. తీసుకొని ఆ టెస్ట్‌ని ఏం చేశాను, ఏదైనా యాడ్ కొడతమే. యాడ్ కొడితే యాడ్ అయిందండి. ఇక్కడ విల్‌నెస్ స్క్వేర్ కూడా మనం ఇక్కడ కాఫ్ అని పెట్టాము. ఆడ ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉన్నా గానీ యాడ్ కొడితే ఇంకోటి యాడ్ అయిద్దండి. అట్లా యాడ్ చేసుకుంటూ పోతాం. ఇక్కడ కూడా మనం ఇన్వెస్టిగేషన్ కాడ కూడా ఇంకా ఏమన్నా యాడ్ చేయాలనుకోండి, యాడ్ కొడితే ఇక్కడ కిందొచ్చింది కదండీ మళ్ళీ. ఇక్కడ యాడ్ చేసుకుంటూ పోతున్నాం. మనకయి అవసరం లేదు అని చెప్పొచ్చు. దాని తర్వాత దానికి సంబంధించిన టాబ్లెట్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, టాబ్లెట్స్ ఇచ్చాము. హ్మ్. బీడీ, ఏడీ అంటే ఏ పూటేసుకోవాలి ఏంటి అన్నది కూడా డాక్టర్‌కే తెలుస్తది. మనకు తెలియదు. వచ్చేస్తే ఎన్ని డేస్ వాడాలంటే 4 డేస్ అని ఇచ్చాను నేను. 4 డేస్ అని ఇచ్చి క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఎన్ని టాబ్లెట్స్ అన్నది కూడా అలా ఇదయిందండి. మళ్ళీ యాడ్ డ్రగ్ అని కొట్టినామనుకో ఇంకేమైనా టాబ్లెట్స్ ఉంటే యాడ్ చేయొచ్చు. ఈ విధంగా వస్తదండి టోటల్‌గా. తర్వాత సబ్మిట్ కొట్టామనుకోండి మనం ఓకే అంటది. సబ్మిట్ కొడితే ఓకే అయిద్దండి. ఇదే రిపోర్ట్ ఎటు వెళ్తది మళ్ళీ మనకి ఇలా ఓకే అయింది కదండీ! ఓకే అయింది. ఇక్కడ మనకు చూపిస్తదండి. అండ్ పెండింగ్ ఉంటేనేమో ఇక్కడ. లేదా ఇంకేమైనా పేషెంట్ ఉంటేనేమో దాని పైన చూపిస్తదండి. చాలా ఈజీ అండి. అన్నిటికన్నా మెడికల్ ఆఫీసర్‌ది చాలా అంటే చాలా ఈజీ.